హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రోమో వచ్చింది కదా. ఈ ప్రోమోలో సుమా గారు ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. ఎందుకంటే సుమా రావాల్సింది ప్రతి సీజన్లో ఒక్కరోజన్నా ఉండి ఎంటర్టైన్మెంట్ చేసి పోవాల్సిందే. అలానే ఉంది సుమా గారు. కానీ బిగ్ బాస్ పలకరిస్తే, సార్ బిగ్ బాస్ నీ వాయిస్ నా నాయసు అంటే ఎప్పటికీ ముసలోళ్ళు గారంట. బిగ్ బాస్ ఉన్నంత వరకు, ఆయన ఉన్నంత వరకు బిగ్ బాస్లో వాయిస్ చెప్తూ ఉంటాడు. నేను హోస్టింగ్ ఉంటాను అని అర్థం. అడిగే ముందు నేను ఎప్పుడు చేయలేదు ఇలాంటిది, కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, 3 రోజుల వరకు స్నానం చేయకుండా ఉన్నారా? అప్పుడే పరిగెత్తా పోతుంది పేరున. చూడు ఏమని, నేను 3 రోజులు కాదు మేడం 4 రోజులు చేయకుండా ఉన్నాను. అరే 4 రోజులు స్నానం చేయకుండా ఉంటారా? ఒక్క రోజులో 2 టైమ్స్ మార్నింగ్ సాయంత్రం చేయకపోతేనే ఎట్నో ఇరిటేట్ వస్తుంది. అలాంటిది 4 రోజులు చేయకుండా ఉన్నదంటే ఇట్లాంటి అమ్మాయి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనుకో. షాక్ 4 రోజులు అంటే ఏందని. దాంతోపాటుగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏదైనా ఉంటే పోస్టర్లు పెట్టడం, వాళ్ళని ఇరిటేట్ చేయడము, ఇది తప్పు బా. ఈ పేరున మాత్రం అన్నీ చేసేసింది. ఇక్కడ చూడండి నిఖిల్, మీరు ఎప్పుడు పోస్టులు అలాంటివి పెట్టలేదంటే, మేడం నేను సోషల్ మీడియాలో ఉన్నాను, పెద్దగా యాక్టివ్ ఉన్నాను అంటే, అవినాష్ కూడా చెప్తున్నాడు మీరు ఫస్ట్ నుంచి 5 వారాలు ఖాళీగా ఉన్నారని. నీకే చెప్తాడులే. క్వశ్చన్, వేరే వాళ్ళు టూత్ పేస్ట్ వాడినారని అంటే అందరూ పోతారు, మగవాళ్ళు 4 పోతారు. కానీ గౌతమ్ కృష్ణ అది కరెక్ట్గా జెన్యున్గా ఉంది. ఏంటంటే వాళ్ళ లవరుది బ్రష్ వాడినాడంట. అది ఓకే, అది వాడచ్చు, ఏం కాదు. మిస్ అయినా ఒకవేళ పొరపాటు అయినా వాడుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎట్లా వాడినారు అంటే బ్యాడ్ క్వాలిటీస్ ఎట్లా ఉన్నాయి బా. ఏంది ఎవరైనా మీరు వాడుతున్నారా? కామెంట్ చేయండి. నేనైతే అలాంటివి వాడను. క్వశ్చన్ కూడా అవినాష్కే, ఈ బాంబులు వేస్తూ ఉంటాడు కదా అలాంటిది. అరే రే పోయి డైరెక్ట్ జగ్గెత్తుకుంటాడు. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.